ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత కూడా రాజకీయంగా చాలా పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ముద్రగడ సంస్మరణ సభలు ఎంత రచ్చరాజేశాయో బోండా ఉమ ఎపిసోడ్ అందరికీ చాటింది. ఇప్పుడు జనసేన పార్టీ కూడా ముద్రగడ బెంగ పట్టుకుంది. ముఖ్యంగా ముద్రగడ సంస్మరణ సభ పేరుతో ఆగస్టు 1వ తారీఖున ఆయన నివాసం దగ్గర కిర్లంపూడిలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాపు నేతలు కాపుల్ని సమీకరించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ముద్రగడ సంస్మరణ సభ జరగబోతుంది అంటూ ప్రకటించారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలే ముందుండి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకుడిగానే ప్రాణాలు విడిచిన ముద్రగడకు ఘనంగా సంస్మరణ సభ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలంతా సాగుతున్నారు. ఇది ఇప్పుడు జనసేన పార్టీలో కొత్త కలవరాన్ని కలిగిస్తోంది. ముద్రగడ సంస్మరణ సభ సందర్భంగా కాపులందరినీ సమీకరించాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ వేస్తున్న అడుగులతో జనసేన పార్టీ సతమతమవుతోంది. ఆ కార్యక్రమానికి బహిరంగంగా వెళ్ళొద్దు అని తన పార్టీ శ్రేణులకు పిలిపిస్తే అది అనేక రకాలుగా తప్పుడు సంకేతాలు పంపిస్తుంది అనే బెంగతో ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సాగించిన వ్యవహారం మూలంగా కాపు నేత సంస్మరణ సభను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారు అనే అభిప్రాయం కొందరిలో కలిగించడానికి కారణంగా మారింది. ఇప్పుడు జనసేన పార్టీ కూడా ముద్రగడ సంస్మరణ సభకు కాపులు హాజరు కాకుండా అడ్డుకుంటుందా అనేటువంటి అభిప్రాయం రాకుండా జాగ్రత్త పడుతుంది. అధికారికంగా అలాంటి సంకేతాలు సందేశాలు పంపించకపోయినా అనధికారికంగా ఆ పార్టీ శ్రేణులు కొందరు ఆగస్టు 1వ తారీఖున జరగబోయే ముద్రగడ సంస్మరణ సభ వైఎస్ఆర్సీపీది మాత్రమే అనేటువంటి తీరున సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తున్నారు. తద్వారా జనసేన పార్టీ శ్రేణులు కదలొద్దు అనేటువంటి తీరున సంకేతాలు ఇస్తున్నారు. కానీ ముద్రగడ వైఎస్ఆర్సీపీ నేత కన్నా కాపు నేతగానే ఎక్కువ మంది ఆరాధించేటువంటి వాళ్ళు, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ముద్రగడ సంస్మరణ సభకి హాజరయ్యే దిశలో అనేక మంది సిద్ధమవుతున్నారు. దాంతో ఆగస్టు 1వ తారీఖున ముద్రగడ సంస్మరణ సభకు వచ్చేటువంటి జనాలను చూసి కాపుల్లో జనసేన పార్టీకి వ్యతిరేకత మొదలయ్యింది. కాపుల్లో కూడా జనసేన పార్టీ పట్ల అసంతృప్తి అసహనం రాజుకుంటుంది అనేటువంటి తీరున వైఎస్ఆర్సీపీ చిత్రీకరించడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. అలాంటి పరిస్థితి రాకూడదని జనసేన లోలోన మదనపడుతోంది. అందుకే దానికి తగ్గట్టుగానే తన పార్టీ శ్రేణులకి ఇప్పటికే సంకేతం పంపించారు. వారాలుగా అలాంటి సందేశం ఇస్తున్నారు. ముద్రగడ సంస్మరణ సభకు హాజరు కాకుండా అడ్డుకునే దిశలో పావులు కదుపుతున్నారు. కానీ అంతర్గతంగా కాపుల్లో మాత్రం పెద్ద స్థాయిలో కదలికకి ఆస్కారం అయితే కనిపిస్తోంది. ఆ కదలిక ప్రభుత్వ వ్యతిరేకతగా చూపించడానికి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు రంగం సిద్ధం చేసేశారు. ముద్రగడ అంత్యక్రియలకి భారీ సంఖ్యలో జనం కదలి రావడమే, ఆ తర్వాత ముద్రగడకు పార్టీలకు అతీతంగా నివాళులర్పించేదానికి రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో తరలి వస్తుండడమే ప్రభుత్వ వ్యతిరేకతకు తార్కాణం అని చెప్పడానికి కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడా వెనకాడడం లేదు. ఇక 1వ తారీఖున కిర్లంపూడిలో ముద్రగడ నివాసం వద్ద నిర్వహించబోయేటువంటి కార్యక్రమం ద్వారా మరింత బలంగా ఆ విషయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కనిపిస్తోంది. దీంతో ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సంస్మరణ సభలకు వెళ్ళొద్దన్నట్టుగా బాహాటంగానే చెప్పేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు అనేటువంటి ఆదేశం బహిరంగంగా ఇచ్చేసినటువంటి తరుణంలో టీడీపీ నేతలు కదలిక చాలా స్వల్పంగా ఉంటుంది. అనేక చోట్ల గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు మాత్రం బహిరంగంగానే కదిలేదానికి ఆస్కారం అయితే ఉంది. జనసేన పార్టీ మాత్రం అలా తన పార్టీ కార్యకర్తలు కూడా కదలకూడదు అని భావిస్తోంది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండేలా ప్రస్తుతానికైతే భావించాల్సి ఉంటుంది. మరి అదే జరిగితే జనసేన పార్టీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లా కాకినాడ నుంచే సెగ మొదలయ్యిందా అనేటువంటి అభిప్రాయానికి ఊతమిస్తుంది. ఈ దశలో ఆగస్టు 1వ తారీఖున కిర్లంపూడి వేదికగా ముద్రగడ పద్మనాభ సంస్మరణ సభ పేరుతో కాపు సమీకరణ జరగబోతున్నటువంటి వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు పుట్టించడం అనివార్యమని చెప్పొచ్చు. కాపుల్ని సమీకరించాలని, పార్టీలకు అతీతంగా ముద్రగడ పేరుతో అందరినీ ఒకతాటి మీద తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ ఎత్తులేస్తుంటే ఆ సభలో పాల్గొనకుండా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అడ్డంకులు పెట్టింది. జనసేన పార్టీ పరోక్షంగా ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈ ప్రయత్నాల్లో ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరి పంతో నెగ్గుతుంది
అంతిమంగా ముద్రగడకు సంస్మరణ సభ పేరుతో కదిలొచ్చే జనం ఏ రీతిన ఉంటుంది, అక్కడ కదిలొచ్చే జనాన్ని బట్టి భవిష్యత్తులో రాజకీయంగా దాని ప్రభావం ఎంత ఉంటుంది, ఇదంతా కూడా ముఖ్యమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది.